గత కొన్ని దశాబ్దాలుగా హెచ్ఐవి నివారణ, నిర్ధారణ మరియు చికిత్సలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. నేడు సమయానికి నిర్ధారణ మరియు చికిత్స అందితే హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు దీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితం గడపగలరు. ఇప్పుడు తదుపరి లక్ష్యం ఏమిటంటే, హెచ్ఐవితో జీవిస్తున్న ప్రతి వ్యక్తి తన స్థితిని తెలుసుకోవడం, చికిత్స పొందడం మరియు వైరల్ సప్రెషన్ సాధించడం. ఈ ఆశయం ఐక్యరాజ్యసమితి 9595 లక్ష్యాల్లో ప్రతిబింబిస్తుంది. అంటే హెచ్ఐవితో జీవిస్తున్న 95% మందికి తమ స్థితి తెలిసి ఉండాలి, నిర్ధారణ అయిన వారిలో 95% మంది చికిత్స పొందాలి, మరియు చికిత్సలో ఉన్న వారిలో 95% మంది వైరల్ సప్రెషన్ సాధించాలి. ఈ లక్ష్యాలను సాధించాలంటే సేవలు అందే చోట మరియు ఫలితాలు ఏర్పడే చోటే చర్యలు తీసుకోవాలి. దీనికి జిల్లా స్థాయిలో చర్య అవసరం. ఇదే ఎయిడ్స్ సురక్ష కోసం మొబిలైజేషన్ లేదా MAS కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన. MAS అనేది జాతీయ లక్ష్యాలను జిల్లా స్థాయి చర్యలుగా మార్చే ఓ నిర్మిత కార్యాచరణ ఫ్రేమ్వర్క్. MAS లో జిల్లా మార్పుకు ప్రాథమిక యూనిట్ గా మారుతుంది. MAS జాతీయ స్థాయిలో 9595 లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తుంది. పురోగతి స్పష్టంగా కనిపించేందుకు MAS ప్రతి జిల్లాను 4 వర్గాలలో ఒకటిగా వర్గీకరిస్తుంది. ఒక జిల్లా 3 లక్ష్యాలలో శూన్యం లేదా ఒక లక్ష్యాన్ని మాత్రమే సాధించినప్పుడు ఆ జిల్లా సంఘర్షీల్గా పరిగణించబడుతుంది. ఒక జిల్లా 3 లక్ష్యాలలో 2 లక్ష్యాలను సాధించినప్పుడు అది సక్షంగా మారుతుంది. ఒక జిల్లా 959999 క్రమంలోని 3 లక్ష్యాలన్నింటినీ సాధించినప్పుడు అది సురక్షిత్ స్థాయికి చేరుకుంటుంది. అత్యున్నత వర్గం అయిన సురక్షిత్ ప్లస్ కోసం 959999 లక్ష్యాలను సాధించడంతో పాటు హెచ్ఐవి, హెపటైటిస్ బి మరియు సిఫిలిస్ తల్లి నుండి శిశువుకు సంక్రమణను నిర్మూలించడం అవసరం. ఈ వర్గాలన్నీ కలిసి మహమ్మారి నియంత్రణ వైపు స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాయి. పురోగతి జిల్లా వారీగా కొలవబడుతుంది, జిల్లా వారీగా సమీక్షించబడుతుంది, చివరికి జిల్లా వారీగానే సాధించబడుతుంది. ఈ ప్రయత్నం మధ్యలో సలహాదారులు, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, వైద్యులు, నర్సులు, కార్యక్రమ నిర్వాహకులు మరియు ఆరోగ్య అధికారులు కలిసి ఫలితాలను మెరుగుపరిచేందుకు పనిచేసే ఒక బలమైన వ్యవస్థ ఉంది. జిల్లా స్థాయిలో ఈ ప్రయత్నాలన్నింటినీ సమన్వయం చేసే అధికారి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి, అంటే డాకో. ప్రతి ఉదయం డాకో MAS డాష్బోర్డ్లో లాగిన్ అయి జిల్లాలోని పురోగతి మరియు ప్రాధాన్యాలను సమీక్షిస్తారు. కొన్ని సూచికల్లో మంచి పనితీరు కనిపిస్తుంది, మరికొన్ని సూచికలకు అదనపు దృష్టి అవసరం ఉంటుంది. మహమ్మారి నియంత్రణ దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి ఏ ప్రాంతాల్లో కేంద్రీకృత కార్యాచరణ అవసరమో డాష్బోర్డ్ చూపిస్తుంది. డాష్బోర్డ్ ప్రాధాన్యాలను గుర్తిస్తుంది. ఫీల్డ్లోని పని ఆ ప్రాధాన్యాలను కార్యాచరణగా మార్చడానికి సహాయపడుతుంది. MAS హ్యాండ్బుక్ తో డాకో జిల్లాలో ఫీల్డ్ సందర్శనలకు బయలుదేరుతారు. సమగ్ర సలహాదారు మరియు పరీక్షా కేంద్రంలో పరీక్షా సేవలను సమీక్షిస్తారు, కిట్ల లభ్యతను పరిశీలిస్తారు మరియు సలహాదారులతో చర్చల ద్వారా పరీక్షల కవరేజీని బలోపేతం చేసే అవకాశాలను గుర్తిస్తారు. ART కేంద్రంలో ఔషధ నిల్వలు, చికిత్స కొనసాగింపు మరియు రోగుల ఫాలో అప్ వ్యవస్థలను సమీక్షిస్తారు. దీని ద్వారా హెచ్ఐవి నిర్ధారణ అయిన వ్యక్తులు అవసరమైన సంరక్షణ మరియు సహాయం నిరంతరంగా పొందేలా చూస్తారు. తదుపరి సందర్శన వైరల్ లోడ్ పరీక్షా ప్రయోగశాల. అక్కడ సమయానికి నివేదికలు అందేందుకు మరియు అవసరమైన చర్యలను సమయానికి జరిగేందుకు టర్నరౌండ్ టైంను పర్యవేక్షిస్తారు. వ్యక్తులు వైరల్ సప్రెషన్ సాధించడంలో సమర్థవంతమైన ప్రయోగశాల వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ మహిళలలో హెచ్ఐవి, హెపటైటిస్ బి మరియు సిఫిలిస్ కోసం స్క్రీనింగ్ సేవలను సమీక్షిస్తారు. దీని ద్వారా తల్లి నుండి శిశువుకు సంక్రమణను నివారించే లక్ష్యానికి బలం చేకూరుతుంది మరియు ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన ప్రారంభం కల్పించడంలో సహాయం అందుతుంది. రోజంతా పరిశీలనలు కోబో టూల్బాక్స్ ద్వారా డిజిటల్ గా నమోదు చేయబడతాయి. ఆరోగ్య సదుపాయాల పరిశీలనలు నమోదు చేయబడతాయి, తదుపరి చర్యలు కేటాయించబడతాయి మరియు అమలు ప్రాధాన్యాల పురోగతిని ట్రాక్ చేస్తారు. ప్రతి జిల్లా సందర్శన మహమ్మారి నియంత్రణకు మరింత దగ్గర చేసే చర్యలను గుర్తించడానికి ఉంటుంది. రోజు సమీక్షతో ముగుస్తుంది. డాష్బోర్డ్ డేటా, ఆరోగ్య సదుపాయాల పరిశీలనలు మరియు ఫీల్డ్లోని ముఖ్యమైన విషయాలు ఒకే చోట సమగ్రంగా కనిపిస్తాయి.
ఈ చర్చ కేవలం సంఖ్యలను నివేదించడం గురించి కాదు. ఇది పనితీరును అర్థం చేసుకోవడం, ప్రాధాన్యాలను గుర్తించడం మరియు పురోగతిని వేగవంతం చేయడం గురించి. ప్రతి పరిశీలన సరి అయిన చర్యకు దారి చూపిస్తుంది. ప్రతి చర్య మెరుగైన ఫలితాలకు దోహదడుతుంది. ఇదే ఎంఎస్ విధానం మహమ్మారి నియంత్రణను అది చివరికి సాధించబడే స్థాయిలో, అంటే జిల్లా స్థాయిలో స్పష్టంగా కనిపించేలా జవాబుదారీతనంతో మరియు కార్యాచరణకు అనుకూలంగా మార్చడం. జిల్లా వారీగా పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లా వారీగా వ్యవస్థలు మరింత బలపడతాయి. జిల్లా వారీగా భారత్ మహమ్మారి నియంత్రణకు మరింత దగ్గరవుతుంది. గమ్యం స్పష్టంగా ఉంది. ప్రతి జిల్లా సురక్షిత్ ప్లస్ దిశగా పురోగమిస్తూ, ప్రతి వ్యక్తికి అవసరమైన సంరక్షణ అందుతూ, హెచ్ఐవిని ప్రజారోగ్య ముప్పుగా నిర్మూలించే భారతదేశ ప్రయాణంలో ప్రతి జిల్లా తన వంతు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి వ్యక్తి సురక్షిత్.